శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, తులారాశి వారికి రాబోయే 24 గంటల్లో ప్రత్యేకమైన హెచ్చరిక, గ్రహాల రహస్య సంకేతాలు మరియు ఆ పరమేశ్వరుడైన మహాదేవుడు మరియు హనుమంతుడి దైవిక సందేశం. మరి స్నేహితులారా, మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? మీ అతిపెద్ద బలం మీ కష్టమో, మీ డబ్బో లేదా మీ బంధాలో కాదు, మీ మౌనమే కావచ్చని ఈ రోజు గ్రహాల కదలిక తులారాశి వారికి ఒక వింతైన హెచ్చరికను తీసుకొచ్చింది. ఈ రోజు గనుక మీరు దీన్ని నిర్లక్ష్యం చేస్తే మీ జీవితంలోని ఒక అతి ముఖ్యమైన విషయం వేరే వాళ్ళ చేతిలోకి వెళ్లిపోయే ప్రమాదం అయితే ఉంది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి మీ శత్రువు కాదు. తులారాశి వారి అమాయకత్వాన్ని, మెత్తటి స్వభావాన్ని ఆసరా చేసుకునే, మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మే, అత్యంత విశ్వసించే మీ సొంత మనిషే. స్నేహితులారా, మీ రాశ్యాధిపతి అందాల గ్రహమైన శుక్రుడు మీకు ఆకర్షణను, మంచి మనసును ఇస్తే ఈ రోజు లయకారకుడైన ఆ మహాదేవుడు మరియు కష్టాలను తీర్చే హనుమంతుడు మీ ఓపికను, ఆత్మబలాన్ని పరీక్షిస్తున్నారు. తులారాశి వారు సహజంగానే శాంతిని కోరుకుంటారు, గొడవలకు దూరంగా ఉంటారు. అలాంటి మీరు ప్రస్తుతం ఏదైనా కొత్త ఆలోచన లేదా కొత్త పని మీద పనిచేస్తుంటే, ఒక కొత్త అవకాశం కోసం ఎదురు చూస్తుంటే, లేదా మీ మనసులోనే ఏదైనా పెద్ద కళ దాచుకొని కూర్చొని ఉంటే, ఈ రాబోయే 24 గంటల్లో నేను చెప్పబోయే మాటలు మీకు చాలా సాధారణమైనవి కావు. ఎందుకంటే గ్రహాల సంకేతాల ప్రకారం మీ చుట్టూ కొన్ని శక్తులు బలంగా పనిచేస్తున్నాయి. అవి మీ తెలివితేటలను, ఎదుగుదలను గమనిస్తున్నాయి. మీరు వేసే ప్రతి అడుగుపై అవి నిఘా ఉంచాయి. అందుకే మీ ఆలోచనలను, మీ ప్లాన్లను అన్నిటినీ ప్రతి ఒక్కరితో పంచుకోవడం అసలు మంచిది కాదు. చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ రోజు నుండే ఒక పెద్ద సంకేతం కనిపిస్తుంది. ఈ రోజు మీ ముందు ఒక అద్భుతమైన అవకాశం రాబోతుంది. దాన్ని మీరు ఊహించారు, కానీ ఇంత త్వరగా మీ జీవితంలోకి వస్తుందని అనుకొని ఉండరు. అది ధనం, కొత్త పని లేదా ఒక పెద్ద పరిచయ రూపంలో ఉండవచ్చు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన షరతు ఉంది. ఈ అవకాశ సమయం రాకముందే వేరే వాళ్ళకి తెలిస్తే, మీరు మీ ఆలోచనలను తప్పుడు వ్యక్తుల ముందు చెప్తే దాని పవర్ మరియు ప్రభావం తగ్గిపోతుంది. చాలా మంది గ్రహించిన విషయం ఇదే. సంతోషాన్ని పంచుకుంటే పెరుగుతుందని జనాలు అనుకుంటారు, కానీ ప్రతి సంతోషాన్ని అందరికీ చెప్పకూడదు. తులారాశి వారు సహజంగానే అందరూ బాగుండాలని కోరుకునే వారైనా కొన్ని వ్యక్తిగత కలలు నిజమయ్యేంత వరకు వాటిని దాచి ఉంచాలి. ఎందుకంటే ఈ లోకంలో కనిపించే ప్రతి నవ్వు నిజమైనది కాదు, ప్రతి దీవెన గుండెల్లోంచి వచ్చేది కాదు. ఒకసారి మీ గత కొన్ని నెలల జీవితాన్ని గుర్తు చేసుకోండి. ఏదైనా ఒక ముఖ్యమైన విషయం ఎవరికైనా చెప్పిన తర్వాత హఠాత్తుగా పనులన్నీ చిక్కుల్లో పడిపోవడం లేదా సమస్యలు రావడం జరిగిందా? మీ పని ప్రారంభం కాకముందే ఆగిపోయినట్టు అనిపించిందా? ఒకవేళ అవును అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అవును ఇలాగే జరిగింది అని కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, అది కేవలం అనుకోకుండా జరిగింది కాదు. ఈ రోజు మీకు ఒక కొత్త పాఠం నేర్పడానికి ఈ సమయం వచ్చింది. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువగా విషయాలు అర్థం చేసుకోగలరు. ఎంత తక్కువ చెప్తే అంత వేగంగా ముందుకు సాగుతారు. కానీ స్నేహితులారా, ఇప్పుడు నేను చెప్పబోయే మాట దీనికంటే చాలా ముఖ్యమైనది. ఈ రోజు మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తి మీ మాటలను బట్టే మీ బలాన్ని, మీ ఆలోచనలను అంచనా వేస్తున్నాడని గ్రహాల గమనం సూచిస్తుంది. అతను మీ లోపలి తెలివిని చూడడు, మీ నోటి మాటను బట్టే నిర్ణయాలు తీసుకుంటాడు. అందుకే ఈ రోజు మీ మౌనమే మీ రక్షా కవచం అవుతుంది. ఈ రోజు ఎవరైనా మీ ప్లాను, మీ డబ్బు, మీ భవిష్యత్తు లేదా మీ వ్యక్తిగత జీవితం గురించి పదే పదే అడుగుతుంటే అన్ని వెంటనే చెప్పేయకండి. జస్ట్ ఒక చిన్న నవ్వు నవ్వి వేరే మాటలు మాట్లాడండి. మీ మనసులోని రహస్యాన్ని మీ మనసులోనే ఉంచండి. మీరు ఇక్కడ దాకా వింటున్నారంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ మరియు జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రోజున మహాదేవుడు, హనుమంతుడు సాక్షిగా దైవ కృప తోడుగా ఉన్నప్పుడు మనిషి సరైన సమయంలో సరైన సంకేతాలు గుర్తించగలరు. ఇప్పుడు మరో రహస్య సంకేతం ముందుకు వస్తుంది. ఈ రోజు మీ జీవితంలో 2 దారులు ఏర్పడుతున్నాయి. మొదటి దారి మీరు ప్రతి ఆలోచనను అందరి ముందు పెట్టేయడం. రెండవ దారి మీరు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటూ మీ పని మీరు చేసుకుంటూ ఫలితాల కోసం ఎదురు చూడడం. గ్రహాల ప్రకారం ఈ రెండో దారి మీ ఊహకు అందని అద్భుతమైన విజయం ఇస్తుంది. ఇక్కడ రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో ఒక పెద్ద మలుపు రాబోతుంది. దాన్ని మీరు ఊహించి కూడా ఉండరు. తులారాశికి సహజమైన సమతుల్యత తత్వానికి తగ్గట్టుగా మీ ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో ఒక పెద్ద మార్పు నెమ్మదిగా ఆకారం పోసుకుంటుంది. కొత్త పని గురించి చర్చలు జరుగుతాయి. ఒక ముఖ్యమైన బాధ్యత లేదా అవకాశం రావచ్చు. లేదా మీ భవిష్యత్తులో మీ ఎదుగుదలకు కారణమయ్యే ఒక ముఖ్యమైన వ్యక్తి మీపై నిఘా ఉంచవచ్చు. కానీ ఈ వ్యక్తి మీ మాటలకు కాదు, మీ ఫలితాలు ఇంప్రెస్ అవుతాడు. అందుకే ఈ రోజు నుండి ఒక నియమం పెట్టుకోండి. ముందు పని పూర్తి అవ్వనివ్వండి, ఆ తర్వాతే బయటికి చెప్పాలి. భూమి లోపల నిశ్శబ్దంగా పెరిగే విత్తనమే ఒక రోజు పెద్ద చెట్టు
చెట్టు అవుతుంది. ప్రతిరోజు బయటికి తీసి చూస్తే విత్తనం ఎప్పటికీ బలంగా ఎదగలేదు. కానీ అసలు రహస్యం ఇంకా మిగిలే ఉంది. తులారాశి వారి ప్రేమ జీవితంలో కూడా ఒక వింతైన సంకేతం కనిపిస్తుంది. మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నా లేదా ఏదైనా బంధంలో ఉన్నా తొందరపడి మీ మనసులోని మాటలన్నీ ఇప్పుడే చెప్పేయకండి. సమయం రాకముందే మాట్లాడితే పొరపాటు అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మీ జీవితంలో ఒక పరీక్ష నడుస్తుంది. అవతలి వ్యక్తి మీ భావాలను అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ గ్రహాల ప్రకారం ప్రస్తుతం కొంచెం ఓపిక పట్టడం చాలా లాభదాయకం. ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. ఈ రోజు ఎవరో ఒకరు మీ బలహీనతను తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఆ బలహీనత భావోద్వేగ పరంగా కావచ్చు లేదా ఆర్థిక పరంగా కావచ్చు. అందుకే మీ మనసు అనే తలుపును ప్రతి ఒక్కరి కోసం తెరవకండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అయితే అందరినీ అనుమానించాలా అని. లేదు, కానీ ప్రతి ఒక్కరికి మీ మనసు అనే దారిని చేతిలో పెట్టకూడదు. ఒక తెలివైన వ్యక్తికి కేవలం భావోద్వేగాలతో కొట్టుకుపోయే వ్యక్తికి మధ్య ఉన్న తేడా కూడా ఇదే. మరి స్నేహితులారా, ఈ రోజు సాయంత్రం తర్వాత సమయానికి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. సూర్యాస్తమయం సమయంలో లేదా ఆ తర్వాత రాబోయే 24 గంటల్లో మీకు ఒక ముఖ్యమైన విషయం వినబడవచ్చు. మొదట్లో అది చాలా మామూలుగా అనిపించిన తర్వాత దాని ప్రాముఖ్యత మీకు అర్థమవుతుంది. అది ఎవరైనా ఫోన్ మెసేజ్ కావచ్చు, ఫోన్ కాల్ కావచ్చు, ఒక చర్చ కావచ్చు లేదా హఠాత్తుగా ఒక సమాచారం కావచ్చు. దీన్ని తేలిగ్గా తీసుకోకండి, ఎందుకంటే ఈ చిన్న విషయమే ముందు ముందు మీ జీవితపు పెద్ద దిశను మారుస్తుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు మీ ధనానికి సంబంధించి ఒక రహస్యం తయారవుతుంది. ఒక చిన్న ఆర్థిక అవకాశం, చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు, పాత ఆశ లేదా మీరు దాదాపు మర్చిపోయిన ఒక పాత అవకాశం మళ్లీ మీ ముందుకు రావచ్చు. కానీ ఇక్కడ కూడా అదే నియమం వర్తిస్తుంది. మౌనం. ప్రతి అవకాశాన్ని అందరికీ చెప్పుకుంటూ తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా సార్లు జనాలు మీ విజయాన్ని చూసి సంతోషపడరు. దాన్ని వాళ్ళ జీవితంతో పోల్చుకోవడం మొదలు పెడతారు. ఆ పోలిక నుంచే నెగిటివ్ ఎనర్జీ లేదా దృష్టి దోషం పుడుతుంది. మరి స్నేహితులారా, మీ రాశి స్వభావం ప్రకారం మీ అతిపెద్ద తప్పు ఏమిటో తెలుసా? మీరు గుండె నిండా మంచితనం, స్వచ్ఛమైన మనసు ఉన్నవారు. లోకాన్ని నమ్ముతారు. అదే మీ బలహీనత అవుతుంది. మీరు ఎలాగైతే నిష్కల్మషంగా ఆలోచిస్తారో అవతలి వ్యక్తి కూడా అలాగే ఉంటాడని అనుకుంటారు. కానీ అందరి మనసు ఒకేలా ఉండదు. అందుకే ఈ రాబోయే 24 గంటల సందేశం కేవలం రాశిఫలం కాదు, మీకోసం ఒక రక్షా కవచం. తక్కువ మాట్లాడండి, ఎక్కువగా గమనించండి. తక్కువగా చెప్పండి, ఎక్కువ అర్థం చేసుకోండి. మీ గుండెల్లో ఉన్న అతిపెద్ద కళను ప్రస్తుతానికి లోకం కంటికి దూరంగా ఉంచండి. ఎందుకంటే రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ కళకు సంబంధించి ఒక సంకేతం మీకు అందుతుంది. అది మీ నమ్మకాన్ని మార్చేస్తుంది. అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ సంకేతం మీరు అసలు ఊహించని చోటు నుండి వస్తుంది. కానీ స్నేహితులారా, ఈ సంకేతాన్ని అందుకోవడానికి ముందు మీరు ఒక నిజాన్ని గ్రహించాలి. దాన్ని చాలా మంది జీవితాంతం అర్థం చేసుకోలేరు. స్నేహితులారా, ప్రతి ఒక్కరి జీవితంలో అదృష్టం తలుపు తట్టే రోజు ఒకటి వస్తుంది. కానీ చుట్టూ ఉన్న గందరగోళం, శబ్దం వల్ల ఆ తలుపు తట్టే శబ్దం మనకు వినబడదు. ఈ రోజు మీతో కూడా అలాగే జరిగే అవకాశం ఉంది. మీ చుట్టూ మాటలు చాలా ఎక్కువగా ఉంటాయి. సలహాలు ఇచ్చేవాళ్లు చాలా మంది ఉంటారు. ఒకరు ఇలా చేయమంటారు, ఇంకొకరు అలా చేయమంటారు. కానీ గ్రహాల సంకేతం స్పష్టంగా చెప్తుంది, ఈ సమయంలో ఇతరుల మాటల కంటే మీ అంతరాత్మ చెప్పే మాట వినడం చాలా ముఖ్యం. ఇక్కడే మౌనం మీ అతిపెద్ద ఆయుధంగా మారుతుంది. ఎందుకంటే మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇతరులకు కనిపించని ఆ సూక్ష్మ సంకేతాలు మీరు పట్టుకోగలరు. జాగ్రత్తగా వినండి. మరి స్నేహితులారా, ఈ రోజు మీ ముందుకు ఒక పరిస్థితి రావచ్చు. అక్కడ మీకు అనిపిస్తుంది ఈ వ్యక్తిని పూర్తిగా నమ్మొచ్చు అని. ఆ వ్యక్తి చాలా తీగా మాట్లాడతాడు, మిమ్మల్ని పొగుడుతాడు, మీ కళలపై ఆసక్తి చూపిస్తాడు. కానీ గ్రహాలు చెప్తున్నాయి, ప్రతి నవ్వు వెనుక నిజాయితీ ఉండాలని లేదు. ఆ వ్యక్తి మీకు చెడు చేయాలని అనుకోకపోవచ్చు. కానీ కొన్నిసార్లు జనాలు తెలియకుండానే మీ రహస్యాలను ఇతరుల దాకా తీసుకెళ్తారు. అందుకే మీ తదుపరి అడుగుల సమాచారాన్ని కేవలం పరిమితమైన కొద్ది మంది వ్యక్తుల దగ్గరే ఉంచడం మీ రక్షణ. ఇప్పుడు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక సంకేతం వస్తుంది. మీ జీవితంలో ఈ రోజు చాలా త్వరగా ఒక అవకాశం రాబోతుంది. అది మొదటి చూపులో చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఇందులో పెద్ద విశేషం ఏముందిలే అని మీరు అనుకోవచ్చు. కానీ ఇదే చిన్న అవకాశం ముందు ముందు మీ పెద్ద విజయానికి ద్వారంగా మారుతుంది. చాలా మంది ఇక్కడే తప్పు చేస్తారు. పెద్ద అవకాశాల కోసం ఎదురు చూస్తూ చిన్న చిన్న వాటిని వదిలేస్తారు. కానీ మీ చలన స్వభావాన్ని అనుగుణంగా మీ అదృష్టం ప్రస్తుతం చిన్న దారుల గుండా పెద్ద గమ్యస్థానానికి మిమ్మల్ని తీసుకెళ్లడానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని మీరే ఒక ప్రశ్న అడగండి. గత కొన్ని రోజులుగా మీ మనసులోకి పదే పదే ఒకే ఆలోచన వస్తుందా? ఏదైనా ఒక కళ, ఒక ప్లాన్, ఒక కోరిక లేదా ఒక పూర్తి కాని పని? ఒకవేళ అవును అయితే దాన్ని కేవలం ఊహ అనుకొని వదిలేకండి. గ్రహాల సంకేతం ప్రకారం ఏదో ఒక బలమైన కారణం వల్లే ఆలోచన మీ మనసులోకి పదే పదే వస్తుంది. కానీ అసలు రహస్యం ఇంకా పూర్తిగా బయటపడలేదు. మీ
చుట్టూ ఉన్న జనాలు మీ గురించి అంచనాలు వేసే పరిస్థితి కనిపిస్తుంది. మీరేం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, మీ తదుపరి అడుగేమిటి అని వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. రాబోయే 24 గంటల్లో మీరు ఎంత తక్కువ చెప్తే అంత బలమైన స్థితిలో మీరుంటారు. గుర్తుంచుకోండి, ఏ ఆటగాడి ప్లాన్ అయితే ఎదుటివాడు కనిపెట్టలేడు, ఆటగాడి గెలుస్తారు. ఈ రోజు మీ జీవితపు ఆట కూడా అలాంటిదే. మీరు ఇక్కడ దాకా చూస్తుంటే ఒకసారి మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ముందు రాబోయే సంకేతం మీ రోజుటిని మార్చేయగలదు. ఈ రోజు ఒక రహస్య శక్తి నెమ్మదిగా యాక్టివేట్ అవుతుంది. ప్రస్తుతం దాని ప్రభావం మీకు పూర్తిగా కనిపించకపోవచ్చు, కానీ విశ్వం మీకోసం కొన్ని లెక్కలు వేస్తుంది. మీ పాత ప్రయత్నాలకు ఫలితం దక్కే అవకాశం కనిపిస్తుంది. మీరు ఆశలు వదిలేసుకున్న ఒక పని నుండి లాభం రావచ్చు. ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారం హఠాత్తుగా మీకు అనుకూలకంగా మారవచ్చు, కానీ మళ్లీ అదే మాట మీ ప్రతి సంతోషాన్ని అందరికీ చెప్పకండి. ఎందుకంటే విజయం అనేది అది కేవలం మీ దగ్గర ఉన్నంత వరకు సురక్షితంగా ఉంటుంది. మరి స్నేహితులారా, ఈ రోజు లేదా రాబోయే 24 గంటల వ్యవధిలోనే మీ ముందుకు ఒక వార్త వస్తుంది. దాన్ని వినగానే మొదట్లో మీకు నమ్మకం కుదరదు. ఇది ఎలా సాధ్యమని మీరు ఆశ్చర్యపోతారు. కానీ అదే వార్త ముందు ముందు మీకు చాలా కీలకంగా మారుతుంది. అది ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, ధనానికి సంబంధించింది కావచ్చు, లేదా మీరు ఎప్పుడో ఆలోచించడం మానేసిన ఒక పాత వ్యక్తి సంబంధించింది కావచ్చు. కానీ ఈ రోజు గ్రహాల కదలిక మరో లోతైన సంకేతాన్ని ఇస్తుంది. తులారాశి వారికి ప్రస్తుతం దుష్టి ఆట నడుస్తుంది. ఒకరి కన్ను మీ ఎదుగుదలపై ఉంది, ఇంకొకరి కన్ను మీ సామర్థ్యంపై ఉంది, మరొకరి కన్ను ప్రస్తుతం మీ మనసులో మాత్రమే ఉన్న ఒక ఆలోచనపై ఉంది. అందుకే కొన్ని విషయాలను మీతో ఉంచుకోవడం మంచిదని మీ మనసుకు అనిపిస్తే మీ మనసు మాట వినండి. అది భయం కాదు, మీ తెలివితేటలు. ఇప్పుడు ప్రేమ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోండి. మీ మనసులో ఎవరిపైనైనా భావాలు ఉంటే తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. ఈ రోజు ప్రకటించడం కంటే గమనించడం చాలా ముఖ్యమని గ్రహాలు చెబుతున్నాయి. కొన్నిసార్లు అవతలి వ్యక్తి మౌనం కూడా ఎన్నో విషయాలను చెప్తుంది. ఏమీ మాట్లాడని వ్యక్తి కూడా లోపల ఎంతో అనుభూతి చెందుతూ ఉండవచ్చు. అందుకే ఈ రాబోయే రోజుల్లో మీరు మాటల కంటే సంకేతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇప్పుడు మీ భవిష్యత్తు మాటల్లో మీరు అసలు ఊహించని ఒక మలుపు రాబోతుంది. ఈ రోజు రాత్రి సమయంలో సాధారణంగా కనిపించట్లేదు. ముఖ్యంగా అందరూ పనులన్నీ ముగించుకొని ప్రశాంతంగా ఉండే అర్ధరాత్రి వేళ మీ మనసును ఒక ఆలోచన, ఒక పాత జ్ఞాపకం లేదా ఒక సంకేతం తాకవచ్చు. మొదట్లో అది సాధారణంగా అనిపించిన తర్వాత అర్థమవుతుంది అది మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయంతో ముడిపడి ఉందని. స్నేహితులారా, మీరు ఇప్పటి వరకు మీరు విన్నవన్నీ కేవలం పై విషయాలే. అసలైన లోతు ఇప్పుడే మొదలవుతుంది. మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పాత్ర మీ ఊహ కంటే చాలా పెద్దది. అతను ప్రస్తుతం మీకు చాలా దగ్గరగా ఉండవచ్చు, లేదా చాలా కాలంగా దూరంగా ఉండి ఉండవచ్చు. కానీ అతను చెప్పే ఒక మాట లేదా అతను వేసే ఒక అడుగు మీ జీవితపు దిశను మార్చేస్తుంది. ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు మీరు ఎవరికైతే ఒక విషయం చెప్తారో రేపు అదే విషయం వేరొకరి నోటి ద్వారా మీ ముందుకు తిరిగి వస్తుంది. అందుకే ఈ రోజు పగలు మరియు రాబోయే ప్రతి క్షణం మీతో ఒకటే చెప్తున్నాను. మీ మనసు అనే ఖజానాను కాపాడుకోండి. ప్రతి ఆలోచనను మాటగా మార్చకండి. ప్రతి ప్లాన్ చర్చగా మార్చకండి. ప్రతి కళను ప్రదర్శన చేయకండి. ఎందుకంటే ఇంకా ఒక తెర తొలగాల్సి ఉంది. దాని వెనక ఉన్న సంకేతం మీ ఉద్యోగం, మీ ధనం మరియు మీ అదృష్టంతో నేరుగా ముడిపడి ఉంటుంది. ఇప్పుడు మీ అదృష్టం మరియు భవిష్యత్తుతో ముడిపడి ఉంది. జాగ్రత్తగా వినండి. జీవితంలో అతిపెద్ద విజయం ఎవరికి దక్కుతుందంటే సరైన సమయం వచ్చేంత వరకు తన ఆలోచనను దాచి ఉంచే వ్యక్తికే. ప్రస్తుతం మీ జీవితంలో నడుస్తున్న సమయం కూడా అలాంటిదే. మీ విజయం మీ కష్టంపై ఎంత ఆధారపడి ఉందో మీ మౌనంపై కూడా అంతే ఆధారపడి ఉంది. కానీ ఇక్కడ ఒక రహస్యం ఉంది. మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ గురించి తెలిసిన దానికంటే ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటున్నారు. మీ తదుపరి ప్లాన్ ఏమిటి, మీరు ఏ దిశగా వెళ్తున్నారు అని వాళ్ళు అర్థం చేసుకోవాలని చూస్తున్నారు. మీరే గనుక అన్ని నోరు తెరిచి చెప్పేస్తే వాళ్ళు అడగవలసిన అవసరం కూడా ఉండదు. అందుకే ఈ రోజు మీ మౌనమే మీ రక్షా కవచమని గ్రహాలు మరీ చెప్తున్నాయి. మరియు ఇప్పుడు ఉద్యోగానికి సంబంధించి ఒక సంకేతం చూడండి. మీరు ఉద్యోగంలో ఉన్న, వ్యాపారం చేస్తున్నా, లేదా కొత్త పని కోసం చూస్తున్నా రాబోయే 24 గంటల్లో ఒక అవకాశం అయితే వస్తుంది. కానీ సాధారణంగా కనిపించే అవకాశం వెనుక ఒక అసాధారణమైన సక్సెస్ అనగా విజయం దాగి ఉంటుంది. చాలా మంది దీన్ని గమనించరు, కానీ మీరు గమనిస్తే మంచి లాభం
పొందుతారు. ఇప్పుడు ఒక ప్రశ్న, గత కొన్ని రోజులుగా మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కట్లేదని మీకు అనిపిస్తుందా? జనాలు మీ టాలెంట్ ని సరిగ్గా గుర్తించట్లేదనిపిస్తుందా? ఒకవేళ అవును అయితే ఈ సంకేతం మీకోసమే. ఎందుకంటే అదృష్టపు శక్తి నెమ్మదిగా దిశ మారుస్తుంది. తులారాశి వారిని తక్కువ అంచనా వేసిన వాళ్లే రాబోయే రోజుల్లో మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు. కానీ ఈ మార్పు హఠాత్తుగా రాదు. ముందు సంకేతాలు వస్తాయి, తర్వాత అవకాశం వస్తుంది, ఆపై మీరు నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాతే ఫలితం వస్తుంది. అందుకే తొందరపడకండి. మరియు ఈ రోజు మీకు ఒక కల రావచ్చు లేదా ఒక తాత్కాలికం కావచ్చు. చాలా మంది దాన్ని మర్చిపోతారు, కానీ మీరు దాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అదే సంఘటన భవిష్యత్తులో ఒక పెద్ద రహస్యానికి తాళం చెవిగా మారుతుంది. మీ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్నది ఏది కూడా సాధారణమైనది కాదు. ప్రతిదాని వెనుక ఒక కారణం ఉంది. కలిసే మనుషుల వెనుక, వినే మాటల వెనుక ఒక ప్లాన్ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రోజు ఎవరైనా మీ బలహీనతను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే జాగ్రత్తగా ఉండండి. మీ కష్టాల కథలన్నీ అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. కొందరు మీకు సహాయం చేయడానికి వింటారు, ఇంకొందరు విషయాలు తెలుసుకోవడానికి వింటారు. ఈ తేడాను గమనించడమే తెలివైన లక్షణం. మరి స్నేహితులారా, రాబోయే రోజుల్లో ఏదో ఒక సాయంత్రం మీ ఆలోచనను మార్చి ఒక పెద్ద సమాచారం లేదా పాత వ్యక్తి ద్వారా మెసేజ్ అందుతుంది. ఇది ఇక్కడితో ముగిసిపోలేదు, ఇంకా లోతుకి వెళ్తుంది. ఎందుకంటే గ్రహాల ప్రకారం మీ జీవితం ఒక వింతైన సంకేతం యాక్టివేట్ అయ్యింది. ఇది కేవలం కొద్ది మంది జీవితంలోనే కనిపిస్తుంది. దీని అర్థం మీ చుట్టూ జరుగుతున్నది కేవలం ఈ రోజు కోసమే కాదు, మీ భవిష్యత్తు కోసం. ఆ భవిష్యత్తుకు మీరు ఎప్పటి నుంచో గుండెల్లో దాచుకుంటున్న ఒక పెద్ద కోరికకు సంబంధించి ఉంటుంది. ఆ కోరికకు సంబంధించిన మొదటి నిజమైన సంకేతం చాలా త్వరలోనే మీ ముందుకు రాబోతుంది. ఇప్పుడు మీ భవిష్యత్తు మాట యొక్క అసలైన అర్థం మరియు రహస్యం బయటపడే సమయం వచ్చింది. మౌనమే బలం, ఆలోచనలు దాచి ఉంచండి అని గ్రహాలు ఎందుకు పదే పదే చెప్తున్నాయంటే, మీ జీవితంలోకి ఒక పెద్ద మార్పు ప్రవేశిస్తుంది. దాని అడుగుల సప్పుడు ప్రస్తుతం చాలా తక్కువ మందికి మాత్రమే వినబడుతుంది. అందుకే ఈ సృష్టి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. గుర్తుంచుకోండి, భగవంతుడు ఎవరికైనా పెద్ద విజయం ఇవ్వాలనుకున్నప్పుడు ముందు అతనికి కొంచెం ఒంటరితనాన్ని ఇస్తాడు, తప్పుడు మనుషులను దూరం చేస్తారు, బంధాల వెనుక ఉన్న నిజాలను చూపిస్తాడు. అప్పుడు మనిషి నాకు ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడతాడు, కానీ తర్వాత అర్థమవుతుంది అది ఒక పెద్ద విజయానికి నాంది అని. స్నేహితులారా, గత కొంతకాలంగా మీరు ఒంటరిగా ఫీల్ అయినా, మీ కష్టానికి విలువ దక్కట్లేదనిపించినా అది శాశ్వతం కాదు, కేవలం ఒక చిన్న సమయం మాత్రమే. దీని తర్వాత వచ్చే రోజులు మీ ఆత్మవిశ్వాస ఒక కొత్త ఎత్తుకు తీసుకెళ్తుంది. గ్రహాల గమనం ప్రకారం మీ గౌరవం, మీ గుర్తింపు మరియు మీ ఎదుగుదలకు సంబంధించిన ఒక పెద్ద అవకాశం రాబోతుంది. అది మీరు అసలు ఊహించని వ్యక్తి ద్వారా రావచ్చు, కానీ ఆ అవకాశం వచ్చినప్పుడు కూడా మీరు చాలా తక్కువ మందికి మాత్రమే ఆ విషయం చెప్పాలి. అప్పుడే మీ మౌనం మీ విజయాన్ని ఖరారు చేస్తుంది. ఎందుకంటే కొన్ని విజయాలు హడావిడికి దూరంగా ఉన్నప్పుడే వేగంగా పెరుగుతాయి. మరి స్నేహితులారా, మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పేది కావచ్చు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ అవకాశం ఎలాంటి శబ్దంతో రాదు, హఠాత్తుగా ఎలాంటి అద్భుతాలు జరిగిపోవు. ఇది నెమ్మదిగా ఒక చిన్న అవకాశం రూపంలో వస్తుంది. మీరు గనక ఓపిక పట్టి మీ ఆలోచనను లోకానికి చెప్పకుండా మీ శక్తిని కాపాడుకుంటే ఆ చిన్న సంకేతమే ముందు ముందు మీకు ఒక మహా విజయంగా మారుతుంది. అందుకే ఈ రోజు సందేశం అంతా ఒకే ఒక వాక్యంలో దాగి ఉంది. మీ ప్రతి విషయాన్ని అందరికీ చెప్పకండి, ఎందుకంటే మీ మౌనమే మీ అసలైన ఆయుధం. జనాలు మీ గురించి అంచనాలు వేస్తూ ఉన్నంత కాలం మీరు ముందుకు దూసుకుపోతూనే ఉంటారు. వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, మీరు మీ లక్ష్యాలకు దగ్గరవుతూ ఉంటారు. వాళ్ళు ముచ్చట్లు పెడుతూ ఉంటారు, మీ కష్టం ఫలితంగా మారుతూ ఉంటుంది. భవిష్యత్తులో జనాలు మీ విజయాన్ని చూసినప్పుడు మీరు ఇదంతా ఎలా సాధించారో వాళ్ళకి అసలు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు కేవలం మీ గమ్యాన్ని మాత్రమే చూశారు. దాని వెనుక ఉన్న మీ నిశ్శబ్ద పోరాటాన్ని, మీ మౌన తయారీని వాళ్ళు చూడలేరు. మరి స్నేహితులారా, చెప్పిన పరిహారాలు శ్రద్ధగా చేస్తే మీ జాతకంలో అంగారక దోషాలు మరియు నవగ్రహాల ఇబ్బందులు తొలగిపోయి, దీనివల్ల మీకున్న ఆర్థిక కష్టాలు పూర్తిగా తొలగిపోయి అఖండ విజయం, అఖండ లాభం మరియు అద్భుతమైన ధనలాభం చేకూరుతాయి. మరి స్నేహితులారా, ఈ రోజు ఉదయాన్నే హనుమంతుడి గుడికి వెళ్లి స్వామివారికి సింధూరం లేదా తమలపాకు మాల సమర్పించండి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తొలగిపోయి అఖండ లాభం కలుగుతుంది. ఈ రోజు హనుమంతుడు లేదా మహాదేవుడి ముందు కూర్చొని 3 సార్లు హనుమాన్ చాలీసా చదవడం వల్ల మానసిక భయాలు తొలగి శత్రువుపై అఖండ విజయం లభిస్తుంది. అలాగే ఈ రాబోయే 24 గంటల్లో వీలైతే ఎర్రటి ఆవుకు బెల్లం తినిపించండి లేదా పేదవారికి కందులు, బెల్లం దానం చేయండి. ఇది మీ సంపాదనలో ఉన్న అడ్డంకులు తొలగించి అఖండ ధనలాభాన్ని ఇస్తుంది. మరియు ఈ రోజున శివాలయానికి వెళ్లి శివలింగంపై ఎర్రటి కన్నెలేడి పూలు లేదా ఎర్రటి మందార పూలు ఉంచి ఓం నమ శివాయ అని జపించండి. ఇది మీ పనుల్లో వచ్చే ఆటంకాలు దూరం చేస్తుంది. ఆ పరమేశ్వరుడు
మరియు కష్టాలు నశింపజేసే హనుమంతుడి కృపతో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు రావాలని, మీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలని, మీ ఆర్థిక కష్టాలన్నీ తీరిపోయి అఖండ విజయాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.